సంపద సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రెస్ మీట్లో మేము అన్నాం, ఈ రాష్ట్రాన్ని 15% మనం జీడిపికి కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా అన్ని అప్పుల బారి నుంచి మనం బయటపడతామని. ఇప్పటికే 9.3% జీడిపి రన్ అవుతుంది. ఎంతోమంది పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రం వైపు వస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో. సో పెట్టుబడులు ఎప్పుడైతే మనం ఆకర్షించామో సంపద సృష్టించడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం ఏదైతే దానిపైన ఉన్నటువంటి సెస్ అంతా, సీనరేజ్ అంతా కూడా తగ్గించి దాన్ని తీసేసి అమలు పరిచారో దానికి నిర్మాణ రంగం ఊపందుకోబోతుంది. కార్మికులందరూ కూడా చేతి నిండా పని ఉండబోతుంది. కార్మిక రంగం ఎప్పుడైతే, నిర్మాణ రంగం ఎప్పుడైతే పుంజుకుందో దానికి అనేక విధాలుగా ఈ రాష్ట్రం లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే అగ్రికల్చర్ కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చేయాలి, దానికి నీటి వనరులు సమకూర్చాలని చెప్పేసి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన ముందుకెళ్తున్నాం. కనుక మేము సంపద సృష్టించిన తర్వాత సంక్షేమం అనేది మేము సాధ్యపడుతుంది. అలాగే 6 నెలలకే సూపర్ 6 అన్నీ కూడా అమలు పరిచేయాలనడం ఒక నిజంగా ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఇప్పుడు కూడా మాకు ఒక 5 సంవత్సరాలు సమయం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట రావాలి, సంపద సృష్టించాలి, మళ్ళీ సంక్షేమాన్ని అందించాలి అనే జయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు ముందుకి. ఖచ్చితంగా ఇప్పటికే మేము అన్నా క్యాంటీన్లు తెరిపించాం. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 1000 రూపాయలు పెన్షన్ మీద పెంచాం. రేపు ఉగాదికి ఉచిత బస్సు ఇస్తాం. సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. మొదటి దశలోనే సిలిండర్ ఇచ్చాం. అలాగే ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చాం. డిఎస్సి రేపు జాబ్స్ యువతకి జాబ్స్ అనౌన్స్ చేస్తామని చెప్పాం. వాటి మీద కూడా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోకి అనేక మంది ఇండస్ట్రీస్ వచ్చారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుగా అప్పులు అనే భారం లేకుండా ప్రజలకి ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు డావోస్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, ఢిల్లీ పర్యటన చేశారు. ఒక తపంతో చేస్తున్నారు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా నాయకులు ఏదంటే ఇంట్లో కూర్చునేవారు, ఇంట్లో కూర్చొనే పాలన సాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు బయటకు వచ్చారో చెప్పనండి. ఉన్నటువంటి 60 నెలల్లో ఎన్ని మార్లు ఆయన వచ్చి ప్రజల్లో తిరిగాడు చెప్పండి చూద్దాం. బటన్ నొక్కడం పాలన అంటే? సంపద సృష్టించాలి, సంక్షేమం చేయాలి, అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో తీసుకెళ్లేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే ఈ విశ్వసనీయత ప్రజలకి